వెల్కమ్ టు శివం అండి. మా షాప్ వచ్చేసి కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 1 కుకట్పల్లిలో ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి వీడియోలో బ్రాస్ సంబంధించిన కలెక్షన్ చూపిస్తున్నాను అండి. బ్రాస్లో వచ్చేసి లోటా అండి, డిఫరెంట్ సైజెస్ లోటా అంటే ఇది నార్మల్ లోటా అంటండి, ఇది డైమండ్ లోటా అంటారు సైడ్ది. ఇది వచ్చేసి బీ లోటా అంటారండి. ఇందులో వచ్చేసి చిన్న సైజ్ నుంచి మొదలుపెడితే పెద్ద సైజ్ 5 వరకు ఉంటుందండి. ఇది సప్తాయి లోటా అండి. 0 నెంబర్ నుంచి మొదలు పెడితే మీకు 4 నెంబర్ 5 నెంబర్ కూడా అవైలబుల్ ఉంటుందండి. అందులో వచ్చేసి బాక్సెస్ అండి, స్టోరేజ్ బాక్సెస్ అండి. మీరు కెమెరా ముందు పెట్టి చూపి ఓపెన్ చేస్తే అట్లా అంటే ఎక్కడ చూపిస్తున్నా అని చెప్పేసి మళ్ళీ మీరు ఇక్కడ తీసుకొచ్చారు. అంత ఫాస్ట్ రావాలి, అది అంటే షేకింగ్ ఉంటుందా? షేకింగ్ ఉండదు కానీ రావాలి కదా, టైం ఉంటుంది. ఓకే, ఇవి టిఫిన్ బాక్సెస్ అండి, ఇవి బ్రాస్ బాక్సెస్ అంటారు. ఇవి ఇందులో వచ్చేసి చిన్న సైజ్ మొదలైతే పెద్ద సైజ్ కూడా దొరికిపోతుంది. ఇందులో వచ్చేసి ఇంకా చిన్న సైజెస్ బాక్సెస్ అంటే పూజ ఐటమ్కి వాడుకోవడానికి పసుపు కానీ గంధం కానీ ఎక్కువ క్వాంటిటీ తీసుకెళ్ళాలంటే అది యూస్ చేయొచ్చు. ఇందులో వచ్చేసి ఇంకా డిఫరెంట్ సైజెస్. ఇందులో వచ్చేసి చూడండి, బిగ్ సైజ్ స్మాల్ సైజ్ ఉంటుందండి. ఇందులో వచ్చేసి ఇంకొక డిఫరెంట్ మోడల్ ఉంటుందండి. దీన్ని మసాలా అది పసుపు గంధం కుంకుమ లాగా యూస్ చేయొచ్చు. చూడండి, ఇందులో వచ్చేసి పాటేషన్స్ విత్ సేఫ్టీ లిడ్ అండ్ పాటేషన్స్, పసుపు గంధం కుంకుమ అండ్ అక్షింతలు అలా తీసుకెళ్ళడానికి గుడికి తీసుకెళ్ళడానికి యూజ్ చేస్తామండి ఎక్కువ దీన్ని. ఇలా వస్తుంది. ఇందులో వచ్చేసి ప్లేట్స్ అండి, అంటే డిజైన్ ప్లేట్స్ ఉంటాయి, ప్లెయిన్ ప్లేట్స్ ఉంటాయండి. ఇందులో కాపర్ బాక్సెస్ కూడా దొరికిపోతాయండి. అట్లా చెంబులు చూడండి, కాపర్ చెంబులు అండి ఇవి. ఇందులో కూడా పూజకి ఎక్కువ వాడతారండి. ఇది ఏదైనా గృహప్రవేశాలు కానీ అయినప్పుడు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా యూజ్ చేయొచ్చండి. అందులో వచ్చేసి డిఫరెంట్ సైజెస్ చూడండి, కాపర్ లోటీలో ఉంటాయండి. ఇంకా ప్లస్ బ్రాస్ మసాలా బాక్స్ అండి, చిన్న సైజ్ నుంచి మొదలు పెడితే పెద్ద సైజ్ అవైలబుల్ ఉందండి. ఇది స్మాల్ సైజ్ ఉంది బ్రాస్లో, ఇది మీడియం ఉందండి. ఇంకా దీనికన్నా పెద్ద సైజ్ కూడా అవైలబుల్ ఉందండి. చూడండి, బ్రాస్ మసాలా బాక్స్ అండి. ఇట్లానే దీన్ని చూడండి, గంగాళం అంటారు దీన్ని, కమండలం లోట్ అంటారండి దీన్ని. ఇది వచ్చేసి మరచెంబు అంటారండి, బ్రాస్లో మరచెంబు. ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. చూడండి, బ్రాస్లో డిఫరెంట్ అంటే షేప్ డిఫరెన్స్ ఉంటుందండి. క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇందులో వచ్చేసి చూడండి, క్వాలిటీ బాగుంటుందండి. లోటలో కాపర్కి ఎందుకు పెడతా అంటే కాపర్ గాలి తాకితే కంపల్సరీ అలాగేదండి, అందుకోసం కవర్లో ఉంటుంది. చూడండి, కాపర్ది వచ్చేసి గంగాళం అండి ఇది, అండ్ వైన్ జగ్ అంటారండి దీన్ని. ఇది పంచపాత్ర అండి, పంచపాత్ర కాపర్లో ఉంది అండ్ బ్రాస్లో కూడా ఉంది, ప్లస్ ఉద్దరిని కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇక కుంకుమ బడికి వచ్చేవారికి ఏంటంటే కుంకుమ బడి చూడండి, డిఫరెంట్ మోడల్స్, కుంకుమ పెట్టుకోవడానికి డిఫరెంట్ మోడల్స్ అండి. పసుపు కుంకుమ పెట్టుకోవడానికి ఇది వచ్చేసి నార్మల్గా ఉందండి. ఇదేమో డక్, ఇట్లా ఓపెన్ అయిపోద్దండి. ఇది ఇట్లా చేస్తే చూడండి, ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్, ఇంకా సింగిల్ కూడా అవైలబుల్ ఉందండి. ఇది ఎలిఫెంట్లో కూడా సేమ్ యాస్టీస్ ఇలా వస్తుంది.
క్లోజింగ్ ఇలా ఉంటుంది. ఇది 99 రూపీస్ స్టార్టింగ్ ఉందండి. ఇంకా తక్కువ ప్రైస్లో కూడా అవైలబుల్ ఉందండి. డిఫరెంట్ షేప్ వైట్ మెటల్ బోల్స్ అండి, ఇది జర్మన్ సిల్వర్ అంటారు. కింద చూడండి అమ్మవారి విగ్రహాలను చూడండి. స్టోన్స్లో ఉంది, వైట్ మెటల్లో ఉంది, స్టోన్స్ అండి. దీన్ని గంగారాం అంటారండి. ఇది 0 to 7 సైజ్ దొరికిపోతుందండి. ఇది పూజ గదిలో వాటర్ వేసుకొని ఫ్లవర్స్ పెట్టుకొని యూస్ చేస్తారండి. చూడండి ఇలా వస్తుందండి గంగాళం, ఇలా వస్తుంది. ఇది 3 నెంబర్ అండి. ఇది ఇంకా చిన్న సైజ్ అవైలబుల్ ఉంటుంది, ఇంకా పెద్ద సైజ్ కూడా ఉంటుంది. ఇది 155 రూపీస్ అండి. కొంచెం హెవీలో ఉంటుంది. లైట్ వెయిట్లో కావాలంటే లైట్ వెయిట్లో కూడా దొరుకుతుందండి. ఇప్పుడు 79 రూపీస్ స్టార్టింగ్ నుంచి ఉంటుందండి. ఇంకా చిన్న సైజ్ కానీ ఇంకా చిన్న సైజ్ కూడా దొరికిపోద్దండి. 69 రూపీస్ స్టార్టింగ్ ఉందండి. ఇందులోనే ఫ్రూట్ బాస్కెట్ అనేది, ఫ్రూట్ బాస్కెట్ అంటే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి. ఇందులో సైజెస్ చూడండి, అన్ని చిన్న నుంచి పెద్ద వరకు దొరికిపోతాయండి. ఇది శతగోపం అంటండి. గుడిలో ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. ఇది శతగోపం మనకి అవైలబుల్ ఉంది. ఇది బ్రాస్ గంగాళం అంటుంది అండి, హెవీలో ఉంటుంది. అండ్ సర్వింగ్ బౌల్స్ బ్రాస్వి, చట్నీ సర్వింగ్ బౌల్ అంటారు దీన్ని, విత్ స్టాండ్. బ్రాస్ సాస్ ప్యాన్ అండి. ఇది కాపర్ సాస్ ప్యాన్ అండి. ఇది 495 స్టార్టింగ్ ఉంది. లోపల స్టీల్ కోటింగ్ ఉంటుంది, బయట వచ్చి కాపర్ ఉంటుంది. ఇవి చిమిస్ అండి, బట్టి బొగ్గులు వేసుకొని హీట్ చేసుకోవడానికి యూస్ చేస్తారండి ఇంట్లో. ఇది పూజా పీట అంటండి. ఇది పూజకి అన్ని సంబంధించిన అన్ని పెట్టుకోవడానికి యూస్ చేస్తారు. ఇందులో ప్రింటెడ్ ఉంది, ప్లెయిన్ ఉంది. ఇది ప్రింటెడ్ అండి. ప్రింటెడ్లో కూడా 1 to 3 సైజెస్ ఉన్నాయి. ప్లెయిన్లో కూడా మీకు 1 to 3, 4 సైజెస్ దొరికిపోతుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేసి ఇది ఎంగేజ్మెంట్స్కి యూస్ చేసేటప్పుడు దీన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టి ప్యాక్ చేయడానికి యూస్ చేస్తారండి. ఇది ప్రింటెడ్ కాపర్ మట్కా అండి. లోపల కాపర్కి ఉంటుంది, బయటకి మీకు మెయింటెనెన్స్ ఫ్రీ కోసం ప్రింటెడ్ వస్తుందండి. ఇది అది ప్రింటెడ్ ఉంది, ఇది ప్లెయిన్లో ఉంది. సేమ్ అండి, ప్రింటెడ్ ఉంది, ప్లెయిన్ ఉంది. అందులో హెవీగా ఉంటే హ్యామర్డ్ అండి. ఇది కొంచెం హెవీ ఉంటుంది, కొంచెం లైట్ వెయిట్ ఉంటుందండి. ఇది చూడండి గడ అంటారు దీన్ని, ఆర్ఆర్ గడ అంటారు దీన్ని, బ్రాస్ గడ అంటారండి. ప్లెయిన్ ఉంది, డిజైన్ ఉంటుంది. బ్రాస్లో చెంబు చూడండి, డిజైన్ చెంబు, ప్రింటెడ్ అండ్ డిజైన్ అండి. కింద వచ్చేసి మీకు వైట్ మెటల్లో ఆర్ఆర్ గడ అండి. ఇది టోటలీ బ్రాస్ మీద సిల్వర్ కోటింగ్ వస్తుంది. ఇందులో కూడా సైజు దొరికిపోతాయండి. ఇది వచ్చేసి మీకు మీనాక్షి కోటింగ్ అంటారండి. దీన్ని స్టీల్ మీద మీనాక్షి కోటింగ్, దీన్ని మీనా కోటింగ్ అంటారండి. స్టీల్ మీద కోటింగ్ వస్తుంది. బ్రాస్లో కూడా అవైలబుల్ ఉందని మన దగ్గర. బ్రాస్ మీద కూడా కోటింగ్ ఉంది. ఇదైతే స్టీల్లో ఉంది. స్టీల్లో డిఫరెంట్. ఇది పెళ్ళికి కాళ్ళు కడిగేప్పుడు కానీ పెళ్ళిలో వాడడానికి కానీ ఎక్కువ యూస్ చేస్తారండి. ఇది బ్రాస్ మీద మీనాక్షి కోటింగ్, జస్ట్ ఇలా ఉంటుంది చూడండి. ఇది రీజనబుల్ ప్రైస్ అండి, 1000 రూపీస్ వరకు పడిపోతుంది. ఇది ఇందులో డిఫరెంట్ సైజెస్ చూడండి, ఇంకా డిఫరెంట్ మోడల్ కూడా దొరికిపోతుంది. ఇది వచ్చేసి డిఫరెంట్ మోడల్, 100 షేప్ టైప్ ఉంటుందండి. ఇది పూజా ప్లేట్ అంటారండి. ఇది వైట్ మెటల్ అంటారు దీన్ని. ఇది 69 రూపీస్ ఉంటుందండి. ఇది ఎలా ఉంటుందంటే టోటల్లీ వెండి టైప్. ఇది చూడడానికి టోటల్లీ వెండిలాగా ఉంటుందండి. ఎన్ని రోజులు ఉన్నా ఇది ఇలానే ఉంటుంది. నల్లగా వాడ మాత్రం ఉండదు. ఒక నల్లగా అయితే కోల్గేట్ పౌడర్ అవుతుంది, సాఫ్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ అండి. చూడండి, ఇది పూజా ప్లేట్ అంటారు దీన్ని. లక్ష్మీ और గణేష్ రెండు ఉంటాయి. శుభ్ లాభ్ అంటే ప్రింటెడ్ పూజ కోసం వాడడానికి యూజ్ చేస్తారండి. ఇదైతే ఇది వచ్చేసి కాపర్ హండీస్. చూడండి కాపర్, ఇది కాపర్ హండీస్ అండి. ఇది అంటే బిర్యానీ సర్వింగ్ కానీ జస్ట్ టేబుల్ సర్వింగ్ చేసుకోవడానికి కానీ యూజ్ చేసుకోండి అండి. ఇందులో ఇది బిగ్ సైజ్ అండి. ఇందులో సైజెస్ దొరికిపోతాయి. ఇది గంగాళంలో బిగ్ సైజ్, పర్వాలేదు. చూడండి, ఇది వచ్చేసి బిగ్ సైజ్ గంగాళం అండి. ఇంట్లో వాటర్ వేసి ఫ్లవర్స్ వేసుకోవడానికి యూజ్ చేస్తారు ఎక్కువైతే. ఇందులో సైజెస్ కూడా దొరికిపోతాయండి, పెద్ద నుంచి చిన్న వరకు ఉన్నాయి ఇక్కడ. ఇది గంగాళం అండి. అదేమో హైట్ ఎక్కువ ఉంటుంది, ఇది హైట్ తక్కువ ఉంటుంది.
ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి. ఇందులో ఫ్రూ బ్రాస్ ఉంటుంది, ప్లస్ ఇది ఏంటంటే ప్రింటెడ్ బ్రాస్లో ప్రింటెడ్ వస్తుంది, వైట్ ప్రింటెడ్ అంటే సిల్వర్ ప్రింటెడ్ ఉంటుందండి. ఇందులో ఇంకా బిగ్ సైజెస్ చూడండి. దీపాల్లో కూడా చిన్న సైజు నుంచి మొదలుకుంటే మన దగ్గర చిన్న సైజు నుంచి మొదలుకుంటే అండి ఇప్పుడు డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ షేప్స్, చిన్న నుంచి మొదలుకుంటే పెద్దవారికి. ఇందులో మీకు వచ్చేసి మోర్ ఫ్యాన్సీ అంటారు దీన్ని, మోర్. ఇందులో ఇది నార్మల్ మోర్ అండి. ఇందులో డిఫరెంట్ యాంటిక్ మోర్ చూడండి. అందులో సైజెస్ ఉంటాయి. ఇంకా ఇందులో వచ్చేసి ఇది దీపం అంటారండి. ఇది తులసి కోట దగ్గర ఎక్కువ యూజ్ చేస్తారు. తులసి దగ్గర పెట్టినప్పుడు ఏంటంటే గాలికి ఆరిపోకుండా బయట గ్లాస్ వస్తుంది దీనికి. టోటల్ ఇట్లా పైన ఇది స్టాండ్ వచ్చేస్తుంది, ప్లస్ గ్లాస్, టోటల్లీ గ్లాస్ ఉంటుంది, లోపల దీపం ఉంటుందండి. తులసి కోట దగ్గర బయట ఉంటుంది కాబట్టి గాలికి ఆరిపోకుండా ఉండడానికి ఇలా వస్తుందండి. అందులో కూడా సైజ్ తగ్గిపోతుంది, చిన్న నుంచి మొదలుకుంటే పెద్దవారికి. ఇది క్రిస్టల్ దీపం అంటారండి, లోటస్ లాగా ఉంటుంది. ఇది లైటింగ్, ఇది దీపం పెడితే బయట లైటింగ్ కూడా డిఫరెంట్ వస్తుందండి అది. ఇది కూడా తులసి కోట దగ్గర వాడచ్చండి, ఎందుకంటే దీనికి క్లోజ్ లిడ్ ఉంటుంది. ఇది లోటస్ అంటేనేమో ఓపెన్ ఉంటుంది. ఇది నార్మల్ గ్లోబల్ లిడ్ ఉంటుందండి. ఇది ప్లేన్ స్ట్రైట్ ఉంటుందండి అది. ఇందులో ఓం గ్లోమినేట్ ఉంటుంది. ఇది ఓం గ్లోమినేట్ అంటారండి, ఎందుకంటే ఇందాక మీకు గ్లాస్ చూపించాను కదా, దాని గ్లాస్కి బదులు టోటల్లీ క్లోజ్డ్, ప్లస్ ఓన్లీ ఇది స్వస్తిక్ సింబల్తో ఎయిర్ పోవడానికి ఉంటుందండి. ఇది కూడా పూజ స్టోర్లు ఎక్కువ పూజ గదిలో ఎక్కువ వాడతారండి, తులసి కోట దగ్గర వాడుకోవచ్చు. ఇది చిన్న సైజెస్. ఈ దీపం చూడండి, ఇది 495 రూపీస్ పడుతుంది. ఇది మల్టీ, ఇప్పుడు ఇది తులసి దగ్గర పెట్టుకోవచ్చు. ఇందులో మనకు కర్పూరం స్మెల్ అంటే ఇప్పుడు అందరూ ఎలక్ట్రానిక్ ఇది వాడుతున్నారు కర్పూరం స్మెల్ రావడానికి. ఇది కింద దీపం పెట్టి పైన కర్పూరం వేస్తే ఆటోమేటిక్గా హీట్కి కర్పూరం స్మెల్ అనేది ఇంటి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంటుంది. ఇది పూజ సెట్ అంటండి. టోటల్ ఇట్లా 2 దీపము ప్లస్ పద్ధకం పెట్టుకోవడానికి, వాటర్ వేసుకోవడానికి ఇలా వస్తుంది. ఇందులో వచ్చేసి పూజకి ఎక్కువ వాడతారండి. పైది వచ్చేసి కాపర్ తాళి సెట్, 3 కటోరీస్ అండ్ 1 గ్లాస్ అండ్ స్పూన్ అండ్ బిగ్ తాళి అంటారండి. అది 1095 రూపీస్ పడుతుంది. అందులో వైట్ మెటల్ అండి. ఇది టోటల్ చూడడానికి వెండి లాగా ఉంటుంది. ఇది ఏమో బ్రాస్, సైడ్ది బ్రాస్ ఉంది. మీకు అదే స్టీల్లో కావాలంటే స్టీల్లో కూడా ఉందండి. ఇవన్నీ పూజకు సంబంధించిన ప్లేట్స్, అంటే పూజ జస్ట్ ఇలా టోటల్లీ అరేంజ్మెంట్స్ ఉంటాయండి ఇందులో. అలాగలా కాకుండా డైరెక్ట్ దీనికి ఫిక్స్డ్ ఉంటుంది. ఇది పూజ బుట్టీస్ అండి. పూజ బుట్టీస్లో బ్రాస్లో ఉంది, స్టీల్లో ఉంది. ఇది దేవుడికి సంబంధించిన సింహాసనం అంటారండి దీన్ని. ఇందులో ఇది నార్మల్ ఉందండి. ఇందులో వచ్చేసి హెవీలో విత్ డిజైన్ కార్వింగ్లో కావాలంటే డిజైన్లో కూడా దొరికిపోతుంది. ఇందులో సైజెస్ కావాలంటే సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. చూడండి, ఇది వైట్ మెటల్లో వస్తుంది చూడండి, వైట్ మెటల్ టోటల్లీ సింహాసనం అండి. అది కూడా ఇది ఉయ్యాలంటండి. ఇది భగవాన్ని కూర్చోబెట్టి ఊపుతారు కదా, ఉయ్యాలండి ఇది. ఇది టోటల్లీ బ్రాస్ అండి. ఇందాక చూపించాను కదా. ఇది హోటల్స్లో ఎక్కువ సర్వింగ్ చేయడానికి యూజ్ చేస్తారండి. పైన కాపర్ ఉండేసి లోపల స్టీల్ ఉంటుంది. ఇందులో కర్రీస్ ఎక్కువ సర్వ్ చేస్తారండి. దీనికి సంబంధించిన హండీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. 0 to 7 సైజెస్ చూడండి, అన్ని హండీస్ అవైలబుల్ ఉన్నాయండి. హోటల్ సర్వింగ్ వాళ్ళకి మంచి యూజ్ అవుతుందండి. కాపర్ బకెట్, ఇది వచ్చేసి 425 రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉందండి. లోపల వచ్చేసి స్టీల్ కోటింగ్ ఉంటుంది, పైన వచ్చేసి కాపర్ ఉంటుందండి. చూడండి ఇలా వస్తుందండి. హోటల్ సంబంధించిన కడాయిస్ కూడా మీకు సైజెస్ దొరికిపోతుంది హోటల్ వాళ్ళకి, సర్వింగ్ డిషెస్ కానీ కడాయిస్ కానీ. అట్లానే ఇంట్లో వాడుకోవడానికి బగోనాస్, ఇది గృహప్రవేశాలప్పుడు పాలు పొంగడానికి, ఇంట్లో ఏమైనా శుభకార్యమైన పలావ్ చేసుకోవడానికి, స్వీట్స్ చేయడానికి, పరమాన్నం చేయడానికి యూజ్ చేస్తారండి. ఇట్లే మన దగ్గర బ్రాస్ స్పూన్స్ అండి. మామూలుగా అందరి దగ్గర బ్రాస్ లైట్ వెయిట్ దొరుకుతాయి, మన దగ్గర హెవీ వెయిట్ అంటే ఫుల్ హెవీ వెయిట్ ఉంటుందండి. ఇది అఖండ్ జాయింట్లెస్ వస్తుందండి. ఇదైతే టోటల్లీ స్మాల్ సైజ్ నుంచి మొదలుకొని స్మాల్ సైజ్ అండి. టోటల్ అఖండ్ వస్తుంది, జాయింట్ ఉండదండి. ఇందులో స్మాల్ నుంచి బిగ్ సైజ్ వరకు దొరికిపోతుంది మన దగ్గర.